బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో తుపాకీ తూటాలకి తెలుగు వాళ్ళు బలైపోతున్నారు. మరి ముఖ్యంగా మన భారతీయులు బలైపోతున్న సందర్భం. అందున మన తెలుగు వాళ్ళు, అందున తెలంగాణకు సంబంధించిన విద్యార్థి బలైపోయిన ఘటనకు సంబంధించిన ఆ దృశ్యాలు ప్రస్తుతం మరి కాసేపట్లో మీరు చూడబోతున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అమెరికాలో గన్ కల్చర్కు ఇంకో తెలుగు విద్యార్థి బలైపోయాడు. తెలంగాణకు చెందిన పోలే చంద్రశేఖర్పై టెక్సాస్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. మరి ముఖ్యంగా చంద్రశేఖర్ అక్కడ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాడు. సాధారణంగా ఏం జరుగుతుంటుందంటే ఇక్కడి నుంచి వెళ్ళిన మన పిల్లలు ఎవరైనా అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. అంటే పార్ట్ టైంగా కొన్ని సందర్భాల్లో అక్కడ చట్టాలకు లోబడే చేసుకున్న సందర్భాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాలు యూనివర్సిటీకి బయటికి వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాగే అక్కడ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో తన విధులు నిర్వర్తించడం జరుగుతోంది చంద్రశేఖర్. ఈ క్రమంలోని ఆ ఫిల్లింగ్ స్టేషన్లో విధుల్లో ఉండగా ఒక దుర్మార్గుడు, ఒక దుండగుడు చంద్రశేఖర్ను కాల్చేశాడు. అక్కడ తుపాకీ తూటాలకు బలైపోయాడు చంద్రశేఖర్. మృతుడు హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన చంద్రశేఖర్గా గుర్తించారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన చంద్రశేఖర్ మృతితో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒక్కసారిగా ఆ కుటుంబం తన కొడుకిక లేడు అని తెలిసిన తర్వాత ఒక్కసారి ఊహించండి. ఊహిస్తేనే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు అతడి పాస్పోర్ట్, అలాగే ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సందర్భం. ఈ క్రమంలో ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు మాజీ మంత్రి హరీష్ రావు. అమెరికాలో తుపాకీ తూటాలకి ఇంకొక తెలుగు విద్యార్థి బలైపోయాడు. అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి బహుశా ఈ ఘటన ఇంకొక ఉదాహరణ కింద చెప్పుకోవాలి. టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తెలంగాణ విద్యార్థి పోలే చంద్రశేఖర్ కన్నుమూశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన చంద్రశేఖర్ ఉన్నత విద్య కోసం డల్లాస్కు వెళ్ళాడు. చదువుకుంటున్న సందర్భంలో చంద్రశేఖర్ స్థానికంగా అక్కడ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. తన విధుల్లో ఉన్న సందర్భంలో ఒక దుండగుడు అతనిపై కాల్పులకు తెగబడ్డాడు. బుల్లెట్ గాయాలతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కాల్పులకు పాల్పడింది ఒక నల్ల జాతీయుడంటూ కూడా అక్కడ చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై ఇండియన్ ఎంబసీ ఎటువంటి రియాక్షన్ ఇస్తుందనేది వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకా అయితే కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి హరీష్ రావు ఈ అంశానికి సంబంధించి ట్వీట్ చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. బీడీఎస్ పూర్తి చేసుకొని పై చదువుల కోసం అమెరికా డల్లాస్ వెళ్లిన ఎల్బీ నగర్కు చెందిన దళిత విద్యార్థి చంద్రశేఖర్ పోలి ఈరోజు తెల్లవారుజామున దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందడం అత్యంత విషాదకరం అంటూ కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆయన ట్వీట్ చేశారు. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతోంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ చెప్పుకొచ్చారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఒకసారి మీరు చూడొచ్చు, అక్కడికి వెళ్ళిన మన పిల్లలు, అక్కడికి వెళ్ళిన మనవాళ్ళు, ఆ రేసిజం వాళ్ళదే దేశం, ఎవడు కాదన్నాడు. అక్కడ మీరు కష్టపడండి. మీరు కష్టపడితే ఎందుకు వేరే దేశస్తులను ఎందుకు రాణిస్తారు? కొంచెం చదువుకోవడానికి వచ్చారు, అక్కడ వచ్చిన ఉద్యోగం చేసుకుంటున్నారు. మీరే చేసుకోండి, మీరే వెలగబెట్టుకోండి, మీ దేశాన్ని మీరే వెలగబెట్టుకోండి అయ్యా. పోనీ మీరేమైనా ఆరిజిన్ ఏదో అంటూ ఉంటారు కదా, మీ ఆరిజిన్ తీస్తే మీరేమైనా మళ్ళీ అమెరికన్లా? టూ అమెరికన్సా? అంత హార్డ్ కోర్ అమెరికన్సా మీరు? మీ తాతల ముత్తాతల 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 హిస్టరీ తీస్తే ఎవ్వడివి అక్కడ సంబంధం ఉండదు. చరిత్ర అమెరికాకు సంబంధించి ఎవరైనా చదివిన వాళ్ళు, కాస్త అవగాహన ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి నేర్పించండి అయ్యా. అమెరికన్లకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరంతా కూడా దాదాపుగా వలసవాదులై, వలస పక్షులై, అది మర్చిపోకండి.
ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం ఆ కుటుంబం ఆ ఆవేదన మనం చూడొచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం ఆ కుటుంబం ఏమంటోంది? మరి ముఖ్యంగా ఆ తల్లిదండ్రుల ఆవేదన చూస్తే మనకి అర్థమవుతోంది ఎంత శోకసంద్రంలో మునిగిపోయింది ఆ కుటుంబం అనేది. ఏముంటుంది ఆ కుటుంబం? రైట్ సచిన్, మీర్పేట్ టీచర్స్ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మూలంగా హైదరాబాద్ అమీర్పేట్ టీచర్స్ కాలనీలో నివసిస్తున్న పోలే చంద్రశేఖర్ సుమారుగా అతని వయసు 30 సంవత్సరాలుగా ఉంది. అమెరికాలో గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ లో పనిచేస్తూ జీవనం అయితే కొనసాగిస్తా ఉన్నాడు. అయితే గురువారం రాత్రి విధుల్లో ఉన్న సమయంలో ఒక నల్ల జాతీయుడు అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని అయితే నెలకొనింది. అమెరికాలో తెలుగు అసోసియేషన్ నేతలు స్థానిక పోలీసులు చొరవతో సంప్రదింపులు చర్యలు అయితే చేస్తా ఉన్నారు. సో ఏదైతే బాడీని ఇండియాకి రప్పించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. చంద్రశేఖర్ మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే మీర్పేట్ టీచర్స్ కాలనీలో అంతటా కూడా శోక సముద్రమై ఉన్న సిచ్యువేషన్ చూసాం. సో ఇదే ఆ విషయానికై బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్న బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించడం జరిగింది. ఉన్నత స్థానంలో ఉంటాడనుకున్న కుమారుడు ఇక లేడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసి గుండె తరుక్కుపోతుందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రశేఖర్ భౌతిక గాయం వీలైనంత త్వరగా స్వస్థలానికి చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి తరపున డిమాండ్ చేస్తూ అంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఆ కన్నీరు మున్నీరుగా విస్తున్న నా కొడుకు భవిష్యత్తు కోసం, పై చదువుల కోసం అక్కడికి వెళ్లి చదువుకుంటూ పార్ట్ టైమ్ గా గ్యాస్ స్టేషన్ ఫిల్లింగ్ లో పనిచేస్తా ఉన్నాడు. సో తమ కుమారుడు ఇంకా చదువు అయిపోయి ఇంకో 2 సంవత్సరాల్లో తిరిగి మళ్ళీ మా ఇంటికి వస్తాడు, మాతో పాటే ఉంటాడు అనుకున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన ఆ కుటుంబాన్ని మొత్తం కలవరపరుస్తా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మంత్రుల్ని గాని పెద్ద నాయకుల్ని గాని వారు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. నా కుమారుని ఆ భౌతిక దేహం ఏదైతే ఉందో త్వరగా ఇండియాకి రప్పించండి, నా ఇంటికి రప్పించండి, నాకు చివరి చూపైనా చూసుకునేలా చేయండి అంటూ కూడా వారి ప్రాధాన్యపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ కుమారుడిని వెళ్లే సమయానికే తల్లిదండ్రులు చాలా భారంగా ఎంతో ఏడుస్తూ ఆ ఫ్లైట్ ఎక్కిస్తా ఉంటారు, విమానం ఎక్కించేటప్పుడు, ఆ ఫారెన్ కంట్రీ పంపించేటప్పుడు. ఎందుకంటే ఒకసారి వెళ్ళిన వ్యక్తి 2-3 సంవత్సరాలు కానీ తిరిగి రాడు. కానీ పంపించేటప్పుడు అంత బాధగా పంపిస్తారు. కానీ ఏదో ఒక రోజు తిరిగి వస్తాడు, నా కొడుకు భవిష్యత్తు బాగుంటుందని గుండె ధైర్యం చేసుకుని తల్లిదండ్రులు ఆ పిల్లల భవిష్యత్తు కోసం అక్కడ పంపిస్తూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన చంద్రశేఖర్ ఇప్పుడు తిరిగి రాడు, ఇక ఎప్పటికీ రాడు అన్న ఆ చేదు నిజాన్ని ఆ కుటుంబ సభ్యులు అయితే జైజ్ చేసుకోలేకపోతారు, నమ్మలేకపోతా ఉన్నారు. నిజంగా జరిగిందా, ఇది ఒక కళ అన్న ఆ భ్రమలో పడిపోయారు, అంతా రోధిస్తా ఉన్నారు. కానీ ఇప్పటికైనా నా కొడుకుని చివరిసారిగా విమానం ఎక్కేటప్పుడు చూశాను, కానీ ఇప్పుడైనా నా కొడుకు ఆఖరి చూపు చూసుకునేలా చేయండి అంటూ కూడా వారిని వచ్చిన మంత్రులను అయితే ప్రాధాన్యపడతా ఉన్నారు. సో ఆ కాలనీ మొత్తం కూడా కుటుంబమే కాదు, ఆ కాలనీ మొత్తం కూడా ఆ శోక సంద్రంలో నిండిపోయింది సచిన్. ప్రస్తుతానికైతే సమావేశాలు జరుగుతా ఉన్నాయి. త్వరగా బాడీని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే పనిలో ఉన్నట్టు కూడా వారు కూడా చెప్తా ఉన్నారు సచిన్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. కేవలం అక్కడ ఆ ఇంట్లోనే కాదు, ఆ ప్రాంతానికి సంబంధించి. ఎందుకంటే తమ కళ్ళ ముందు ఎదిగిన బిడ్డ అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి తన విధులు నిర్వర్తిస్తున్న సందర్భంలో అక్కడ అమెరికన్ గన్ కల్చర్కి మన తెలుగు అబ్బాయి, మన హైదరాబాదీ మృతి చెందడం బహుశా ఆ కుటుంబం ఆవేదన అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి, ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. నవమాసాలు కని పెంచిన బిడ్డ 35 ఏళ్ళంటే ఇటు తల్లిదండ్రులకు చేతికి అంది వచ్చే సందర్భం. తల్లిదండ్రులకు ఏ తల్లిదండ్రులైనా ఆశిస్తారు కదా, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న సందర్భంలో పిల్లలు ఇంత సంపాదించి వాళ్ళకి ఇంత పెడితే ఆ తింటూ వాళ్ళ ఆ జీవితం గడపాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటిది ఏ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? తమ పిల్లల చేతుల మీదుగా వెళ్ళిపోవాలనుకునే ఒక తృప్తితో బతుకుతూ ఉంటారు. వాళ్ళ చేతితో తలకొరువు పెట్టించుకోవాలి అంటే
వాళ్ళు బ్రతుకుండి ఒకవేళ అంటే తల్లిదండ్రులు కనుక చనిపోతే పిల్లల చేత ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అని ఒక ఆశ కావచ్చు, లేకపోతే దాని ఏమంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అలాంటిది తల్లిదండ్రులు బ్రతుకుండగానే తమ బిడ్డ మరణించడం, అది కూడా ఇటువంటి అకాల మరణం, ఎవరో ఒక దుర్మార్గుడు, ఒక దుండగుడు ఆ పాల్పడిన దాష్టికం. అమెరికా ఇప్పటికైనా మారాలి. అమెరికా ఇప్పటికైనా తన ఆ బుద్ధిని మార్చుకోవాలి. ఎందుకంటే ఎంతమంది బలైపోతున్నారు. కర్క్ లాంటి వాళ్ళు బలైపోయిన సందర్భం. ఎంతమంది అధ్యక్షులు మారినా ఆ గన్ కల్చర్ మారట్లా. ఎందుకంటే అది అక్కడక్కడ వ్యాపారమై కూర్చుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎవడో ఒక దుండగుడు వచ్చి టప్పా 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 ఏదో చాలా ఈజీగా ఏదో ఒక బొమ్మ తుపాకీ పేల్చినట్టు పేల్చేస్తుంటే మనుషుల ప్రాణాలకు దిక్కు లేదా? వ్యాపారం ముఖ్యమా, మనుషుల ప్రాణాలు ముఖ్యమా? ఎందుకు అగ్రరాజ్యం ఆలోచించట్లేదు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతూ ఉంటుంది. ఆ తల్లి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది. ఒకసారి దృశ్యాలు చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఆ తల్లి కన్నీరు పెడుతోంది. ఇటు హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు ఓదార్చడానికి వెళ్ళిన సందర్భంలో, పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది. ఒక్కసారి ఆమె ఏమంటుందో చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.